హలో నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్ ముందుగా మన తెలంగాణ పేపర్ల వార్తను చూద్దాం. బనకచెర్లపై చర్చలకు సిద్ధం, మేమే ఒక అడుగు ముందుకేసి ఏపీ ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానిస్తాం. ఆంధ్రప్రదేశ్తో వివాదాలను కోరుకోవడం లేదు, అలాగని మా హక్కులను వదులుకోము. 23 జరిగే రాష్ట్ర కేబినెట్లో బనకచెర్లపై చర్చిస్తాం. రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చర్చలే పరిష్కారం. ఒక్కరోజు కాదు 4 రోజులైనా కూర్చుందాం. ప్రాజెక్టుల వారీగా సమస్యలను చర్చిద్దాం. న్యాయ సాంకేతిక అంశాలను పరిశీలిద్దాం. వివాదాల పరిష్కారంలో మాకు ఎలాంటి బేషజాలు లేవు. కేంద్రానికి ఏపీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని ఇవ్వడంతోనే సమస్యలు. పిఎఫ్ఆర్ ఇచ్చే ముందు తెలంగాణతో చర్చించి ఉంటే సమస్యలు ఉండేవి కావు. రాజకీయంగా బీఆర్ఎస్ చచ్చిపోయింది. పార్టీ పునరుజ్జీవం కోసమే బనకచెర్లపై రాజకీయాలు. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్చాటు. ఇక ఆయన అంటాడు, బనకచెర్లపై చర్చలకు సిద్ధంగా ఉన్న నేను అవసరమైతే నేనే ఒక అడుగు ముందుకేస్తా, పోయి మోడీ ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తా అంటుండు. మీరు సిద్ధంగా ఉండే చంద్రబాబు నాయుడు గారు ముందు రోజు ప్రకటన చేశారు. మీ గురువు గారు, మీ కాలేజీ సారు, గురువు గారు అంటే మీరే చెప్పారు కదా, నాకేం స్కూల్ బీజేపీ కాలేజీ తెలుగుదేశం అని. మీ కాలేజీ సార్ ముందే చెప్పిండు, రేవంత్ రెడ్డి రెడీగా ఉండి చర్చిద్దాం, ఇదంతా ఎందుకు గొడవ, నేను ఏదో చెప్తాను, నేను చెప్పిన ఫారంలో ఫాలోగా అన్నాడు ఆయన. అదే ఫాలో కావడానికి రెడీగా ఉండేనా. సార్ మీరు ఆదేశించారు, నేను కూడా రెడీగా ఉన్నా, ఇక దాంట్లో డౌట్ లేదు అని చెప్తుండు. చెప్పుకుంటే ఏం చెప్తుండు, నేను ఆంధ్రప్రదేశ్తోనే వివాదాలు కోరుకోవట్లేదు అంటాడు. ఎవరు కోరుకుంటున్నారు వివాదాలు? వివాదాలు కోరుకోవడం కాదు, ఆంధ్రప్రదేశ్తో వివాదాలు ఎవరు కోరుకోరు. ఏ రాష్ట్రంతో కోరుకోవాలని ప్రజలు కూడా కోరుకోరు. కానీ నదీ జలాల విషయంలో తెలంగాణ హక్కులు భంగం కలగకుండా చూసుకోవాలి, అది కోరుకుంటున్నారు. మీరు దాన్ని ఏదో వివాదాలు కోరుకుంటున్నట్టు, మీరు దాన్ని కలరింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నట్టు ఉంది. ఇంకోటి, ఆయన పార్టీ చచ్చిపోయిందట, బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది, పార్టీ పునరుజ్జీవం కోసమే బనకచెర్లను రాజకీయాలకు వాడుకుంటుంది. మరి బనకచెర్ల ఇష్యూ లేదన్నట్టు కదా. బనకచెర్లలో ఏ ఇష్యూ లేకుండానే రాజకీయం కోసం బీఆర్ఎస్ వాడుకుంటున్నాక మళ్ళీ మీరు చర్చలు ఎందుకేగా? చర్చలే అవసరం లేదు. మీరే అంటున్నారు ఫీజిబిలిటీ రిపోర్టు కేంద్రము ఇచ్చింది ఏపీకి, బనకచెర్లకి బట్టి వివాదం వచ్చిందన్న. ఏదో ఇస్తేనే కదా రాజకీయం చేసేది, పుట్టిన ఏమి ఇవ్వకుండా చేస్తారా ఒకవేళ నిజంగా బీఆర్ఎస్? ఇగో మీరు అక్కడనే ఒకరి బుద్ధి కనపడుతుంది మీది. మీరు అసలు ఏపీకి అనుకూలమా తెలంగాణకు అనుకూలమా? లేకపోతే తెలంగాణ హక్కుల్ని బొందబెట్టే కార్యక్రమం చేస్తారా? ఏది బీఆర్ఎస్ని చూపించి? బీఆర్ఎస్ ఏం రాజకీయం చేస్తుందో కానీ మీరు చేసే రాజకీయం జనాలకు అర్థం కావట్లే. చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తారు, మీరు రెడీగా ఉన్నంటారు, రండి అంటారు, మేము 4 రోజులు ఆయన చర్చిస్తాం అంటారు. అయ్యే పనేనా అది? మీరిద్దరు కూర్చొని చర్చిస్తే అయ్యే పని ఇది? ఎవరి చెవిలో పూలు పెడతారు మీరు? రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూర్చుందాం చర్చిద్దాం, కూర్చుందాం ఆయన అంటాడు, ఈయన ఓకే అంటాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుంటే చర్చిస్తే అయ్యే పరిష్కారం అయితే 2014 నుంచి ఇవాళ 2025లోనూ 11 సంవత్సరాలు అయిన తెలంగాణ ఏర్పాటయ్యి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇడిపోయి, అసలు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి అనేక ఆస్తుల పంపిణీ, కార్యాలయాల పంపిణీ, విద్యుత్ బిల్లుల పంపిణీ అవి పెండింగే ఉన్నాయి. ఈవెన్ ఎంప్లాయీస్ పంపిణీ కూడా ఉంది, ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాటినే దిక్కులేదు, వాటికే దిక్కులేదు. అవి చిన్న చిన్న విషయాలు. నదీ జలాలంటే చాలా పెద్ద వ్యవస్థ, పెద్ద సబ్జెక్ట్ అది అంత ఈజీయా? ఎందుకు ఈ కాకమ్మ కబుర్లు చెబుతారు? ఆయన ఏదో ఒక రకంగా చర్చలు జరిగినాయని చెప్పి బనకచెర్లను కంప్లీట్ చేసే కార్యక్రమం ఆయన చేసుకోవాలని చూస్తాను. మీరేం చేస్తున్నారు? దానికి ఇండైరెక్ట్గా సహకరించే కార్యక్రమం చేస్తాను. నాకు వివాదాలు వద్దు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వివాదాలు కాదు కావాల్సింది, మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం అనాలి. కానీ వివాదాలు పెట్టుకొని చూడండు, దాన్ని వివాదాలు అంటారా? వివాదాలు పెట్టుకుంది ఎలా? ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల అనే 200 టీఎంసీల ప్రాజెక్టును కట్టేటప్పుడు కనీసం పక్క రాష్ట్రాన్ని సంప్రదించలేదు. కేంద్రం కూడా పక్క రాష్ట్రాన్ని సంప్రదించి అడగకుండా ఇవాళ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చింది. అది కాదు వివాదం అంటే. మీరు వివాదం ఎక్కడ పెట్టుకుంటున్నారు? మీరెందుకు అనుకుంటున్నారు వివాదం పెట్టుకొని? నేను పెట్టుకోను. బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది, చచ్చిపోయిన పార్టీ బతకాలని చూస్తుంది. ఇక చాలా డైలాగులు మాట్లాడిన నేను చిట్చాట్లో. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలవాలంటే గోదావరి జలాలు ఆయనకు అవసరం, మోడీకి చంద్రబాబు నాయుడు అవసరం, మోడీ గవర్నమెంట్ నిలబడాలంటే వాళ్ళది నీకెందుకు ఆ పంచాయతీ? చంద్రబాబు నాయుడు గారు గెలవాలంటే గోదావరి నీళ్ళు అవసరమా, లేదంటే కృష్ణా నీళ్ళు అవసరమా, లేదంటే ఇంకో స్కీమ్ అవసరమా అనేది మనకెందుకు? అది మన సబ్జెక్ట్ కాదు. మీరెందుకు తపన పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు గెలవాలని? మీ తపనైంది దాని వెనక. ఆయన గెలుతాడా ఓడిపోతాడా, ఓడి గెలుతాడు, మనకేంది? మన రాష్ట్రం సపరేట్ కదా. ఆడనే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కావాలంటే గోదావరి జలాలు కావాలి, గోదావరి జలాలు కావాలంటే మనం ఇండైరెక్ట్గా మద్దతు ఇవ్వాలని చెప్పినట్టే ఉంది. ఎక్కడా కూడా ఎట్లా ఇస్తారు మీరు ఫీజిబిలిటీ రిపోర్టు?
పక్క రాష్ట్రాన్ని అడగకుండా మాకు సంప్రదించకుండా ఏ రకంగా ఇచ్చారు, అది ఎట్లా న్యాయము అని డిమాండ్ చేసే పరిస్థితి మోడీని ఉందా మీరు? అదే లేదు. నేను చర్చిస్తాను. ఏం చర్చిస్తారు మీరు? వన్ సైడెడ్గా, వన్ వేగా, రెండు కాళ్ళ సిద్ధాంతం అని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక కంట్లో ఏలు పొడిచి పోయి ఫీజిబిలిటీ రిపోర్ట్ తెచ్చుకున్నాక ఇంక ఆయనతో చర్చించేది ఏముంటుంది? మీరు కేంద్రంతో చర్చించాలి, కేంద్రం దగ్గర మీరిద్దరు కూర్చొని చర్చించాలి తప్ప మీరిద్దరు కూర్చుంటే అయ్యే పనే కాదు. అది కాంగ్రెస్లో కొండంత రచ్చ జరిగింది. వరంగల్ కాంగ్రెస్లో కడియం శ్రీహరి నల్లకుట్ల మనిషి అని చెప్పి మంత్రి కొండా సురేఖ అన్నది. వాళ్ళ భర్త కొండా మురళి కూడా మొన్న నొసలు లేనోడు ఇట్లా అని ఇక ఇద్దరు ముగ్గురు విమర్శించిండు. మరి ఆ కాంగ్రెస్ పార్టీలో నాయన్ రాజేందర్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, బసవరాజ్ సారే వీళ్ళంతా ఏకమై నేను మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఆమె పైన చర్యలు తీసుకోవాలి, కొండా మురళి పైన, కొండా సురేఖ పైన అని కాంగ్రెస్ పార్టీకి చెప్పారు. నేను మంత్రిగా ఉంటే తట్టుకోలేకపోతున్నా, నా ముందు కూర్చోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఎమ్మెల్యే నాయని అభివృద్ధికి అవరోధకులుగా మారారు. భద్రకాళి టెంపుల్ ఎవరి సొత్తు కాదు, ఆగమ శాస్త్రం ప్రకారం అమ్మవారికి బోనాలు సమర్పించాలని నిర్ణయం. మీడియాతో చిట్చాట్లు మంత్రి కొండా సురేఖ. భద్రకాళి బోనాల ఉత్సవాలు వాయిదా, పండగ పూట వివాదాలు సృష్టిస్తున్నారన్న అనుమానంతో మంత్రి నిర్ణయించిందట కొండా సురేఖ. మురళి పైన ముప్పెడి దాడి, ఆయన చేసిన వ్యాఖ్యలపై బగ్గుమన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు. నాయని క్యాంప్ కార్యాలయంలో అత్యవసరంగా భేటీ, కొండా మురళిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం. గీత దాటితే వేటు తప్పదని అన్న నాయన్ రాజేందర్ రెడ్డి. వరంగల్ ఎమ్మెల్యే, ఆయన పశ్చిమ ఎమ్మెల్యే అనుకుంటా. కాంగ్రెస్లో కొండా సురేఖ వివాదం ముదిరింది. మొత్తానికి కొండా సురేఖను ఉంచరు, తీసేస్తారు మంత్రి పదవి నుంచి అని బాగా, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గం నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం చేసే వాళ్ళు కడియం శ్రీహరి, నాయన్ రాజేందర్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారనేది వీళ్ళ అనుమానం. వాళ్ళపైనే డైరెక్ట్గా అటాక్ చేసిండు కొండా మురళి. మొన్న చేసిన తర్వాత ఇది నిన్న వాళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారట, తొలగించాలి మంత్రి పదవి నుంచి అని. ఆంధ్రప్రదేశ్తో చర్చలకు సిద్ధం, నదీ జలాలపై వివాదాల పరిష్కారంలో మాకు ఎలాంటి బేసేజాలు లేవు అని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక ప్రకటన. స్థానిక సమరానికి సన్నద్ధం కావాలి, జిల్లా పార్లమెంటు అసెంబ్లీ మండలాల వారిగా ఇన్ఛార్జీలను నియమిస్తాం, పదాధికారులతో వర్క్షాప్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నాడు. బీజేపీ వాళ్ళే స్థానిక సమరానికి సిద్ధం కావాలంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అసలు ఇప్పట్లో లేవు, అది కోర్టులో ఉంది, కోర్టు అది అయిందాక మనం దాని గురించి ఆలోచించవద్దని వాళ్ళు చెప్తారు, దాని గురించి మాట్లాడొద్దని చెప్తున్నాయి. వెలుగు చూద్దాం. రాష్ట్రంలో భూ సమస్యలు ఉన్నాయంటే 7 లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 10,954 గ్రామాల్లో ముగిసిన రెవెన్యూ సదస్సులు, భారీగా అప్లికేషన్లు వచ్చినాయి. ఒక్కొక్క గ్రామంలో 100 నుంచి 150 దాకా బాధితులట. కొన్ని గ్రామాల్లో 300 పైన అప్లికేషన్లు కేటగిరీ వారీగా డివైడ్ చేయాలని నిర్ణయం. సమస్యల పరిష్కారానికి 15 ఆగస్టును డెడ్ లైన్గా పెట్టుకున్న సర్కారు. రాష్ట్రంలో 10,000కు పైగా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులు 7 లక్షలకు పైగా భూ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కొక్క గ్రామంలో సరాసరి 100 నుంచి 150 మంది బాధితులు ఉండగా కొన్ని గ్రామాల్లో ఈ సంఖ్య 300 పైనే ఉన్నట్టు వెల్లడైంది. అధికారుల పనితీరు మెరుగ్గా ఉన్న చోట్ల సమస్యలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ధరణి పోర్టల్లో పరిష్కారంగానే ఈ సమస్యలను ఇప్పుడు భూభారతి చట్టం కింద పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించింది, దరఖాస్తులు స్వీకరించింది. ఈ సందర్భంగా వచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజించి ఆగస్టు 15లోగా అన్ని సమస్యలు పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఈ నెల 3 నుంచి హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరిగినాయి. 85% మండలాల్లో అధిక సమస్యలు ఉన్నాయట. రాష్ట్రంలో భూ సమస్యలు ఎన్ని ఉన్నాయి? 7 లక్షలు ఉన్నాయట. గతంలో ఒక 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. అనేక రకాల అప్లికేషన్లు, అనేక రకాల సమస్యలతో రైతులు పెట్టుకున్నాయి. అవి కాక మళ్ళీ మొన్న పెట్టిన రెవెన్యూ సదస్సులలో దాదాపు 7 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు. వాటిని కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తారట. అంధ విద్యార్థుల పాట కన్నీరు పెట్టుకుందట రాష్ట్రపతి ముర్ము గారు. పాట పాడుతూ అంధ విద్యార్థులు తనకు బర్త్డే విషయం చెప్పడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చలించిపోయారు. భావోద్వేగానికి ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. శుక్రవారం ముర్ము 67వ జన్మదినం. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్ కేంద్రానికి రాష్ట్రపతి వెళ్ళారు. అక్కడ అంధ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. తర్వాత విద్యార్థులు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ పాట పాడటంతో ముర్ము భావోద్వేగానికి గురయ్యారట. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో చక్కగా పాడి తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారని, దీంతో భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయానని తెలిపారు. పుట్టుకతోనే అందులైన అలాంటి వారిలో ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని తాను నమ్ముతున్నానని, ఆ విద్యార్థులను చూస్తే తన నమ్మకానికి బలం చేకూరుతుందని చెప్పారు. మొత్తానికి ఆమె మేడము ఆ రాష్ట్రపతి గారు బర్త్డే సందర్భంగా ఒక డిజబిలిటీ ఇన్స్టిట్యూట్కి పోయినది, విజువల్ డిజబిలిటీ. అక్కడ వాళ్ళు విషెస్ అనేది పాట రూపంలో తెలిపారట. భావోద్వేగానికి గురయ్యారట. దిశ పేపర్.
తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్. సాగునీటి విషయంలో మాజీ సీఎం తప్పుడు నిర్ణయాలు. 2016లోనే బనకచెర్లకు బీజం పడింది. దాన్ని అడ్డుకోవడానికి ఆయన ఎందుకు ప్రయత్నించలేదు? సచ్చిన పార్టీని బతికించడానికి బీఆర్ఎస్ వాళ్ళు నీళ్ల రాజకీయాలు. గోదావరి జలాలను తీసుకెళ్లమని అపెక్స్ కౌన్సిల్లో కేసీఆరే చెప్పారు. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులో మార్పులు చేస్తే తెలంగాణకు అనుమతులు తప్పనిసరి. కేసీఆర్ హరీష్ రావులు అబద్ధాలు చూస్తే దేవుడు కూడా ఆశ్చర్యపోతాడు. గులాబ్ పార్టీ అవయవదానంతోనే బీజేపీకి 8 ఎంపీల సీట్లు వచ్చినాయి. 23 కేబినెట్ పెట్టి బనకచెర్లపై చర్చ. తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్ అట. అంటే తెలంగాణ తెచ్చి అన్యాయం చేసిండా ఎట్టట? తెలంగాణకు అన్యాయం కేసీఆర్ చేసిండు. మీరేం న్యాయం చేస్తున్నారు? అంటే బనకచెర్లకు సంబంధించి 2016లో అయిపోయిందని మీరే ఎట చెబుతారు? ముందు బనకచెర్ల ప్రాజెక్టుకి అనుమతులు 2016లోనే కేసీఆర్ ఇచ్చిండని అనౌన్స్ చేశాక చర్చలు ఎందుకు మరి? మీరు కేసీఆర్ అన్యాయం చేసిండు అంటున్నారు, కానీ మీ ప్రకటనలు అన్యాయంగా ఉన్నాయి. కేసీఆర్ ఏ అపెక్స్ కౌన్సిల్లో ఇచ్చిండు? ఏమన్నా రాసి ఇచ్చిండా రాతపూర్వకంగా? మీరు ఇవాళ రాసిచ్చేటట్టున్నారు. అయిపోయింది కదా 2016 కేసీఆర్ ఇచ్చిండు కాబట్టి మనం సపోర్ట్ చేయకుండా ఉన్నామని చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నట్టే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు మీతో ఏం మాట్లాడినా తెలియదు, కానీ నాకు వివాదాలు వద్దు, ఏపీతో వివాదం పెట్టుకోను. నువ్వు వివాదం పెట్టుకోకపోవచ్చు. మీ ఇంట్లో పంచాయతీ కాదు ఇది. మీ ఇద్దరు చెట్టు పంచాయతీ గట్టి పంచాయతీ కాదు. మీరిద్దరు కూర్చుంటే ఎట్లా అయింది అసలు పరిష్కారం? కేంద్రం సారథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పిలిచి వాళ్ళు మాట్లాడితే అయింది. మీరిద్దరు కూర్చుంటే అయ్యే పరిష్కారం కాదు. చెవిలో పూలు పెట్టడమే తెలంగాణ ప్రజలకి. మీరు ఇదంతా ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్కు కోఆపరేట్ చేయడం తప్ప ఏం లేదు అందులో. మీరు వివాదం పెట్టుకొని అంటున్నారు. ఎందుకు పెట్టుకుంటారు మీరు? మీ బడి అదేనగా, బడి కాలేజీ అక్కడే చదువుతుంది. మీరు ఎట్లా పెట్టుకుంటారు? కానీ ప్రజల చెవిలో పూలు పెట్టదు కదా ఆంధ్రప్రదేశ్లో. ఎవరి అవసరం వాళ్ళదట. వివాదాలు గోదావరి. మోడీకి చంద్రబాబు అవసరం, బాబుకి గోదావరి ముఖ్యం. మోడీకి ఏం చంద్రబాబు అవసరం ఉంది, చంద్రబాబుకి ఏం గోదావరి అవసరం ఉంది, మీకేం చంద్రబాబు అవసరం ఉన్నట్టుంది. అట్లే అనిపిస్తుంది. ఎవరు అవసరం వాళ్ళదట. మరి ప్రజల అవసరం ఎవరు తీరాలి? మీ స్వార్థాల కోసం, మీ రాజకీయాల కోసం, మీ పొత్తులు జిత్తుల కోసం, ఎత్తులు జిత్తుల కోసం, మీరు మీ కాలేజీలలో స్కూళ్ళలో చదువుకున్న గురువుల కోసం మీరు పోరాటం మీ తపన పడితే ప్రజలు ఏం కావాలి? తెలంగాణ ప్రజలు ఎవరు అవసరాలు వాళ్ళవి. ప్రజల అవసరాలు ఏంది మరి? అయ్యేవరిదే రాజకీయ పార్టీలు నాయకుల అవసరాలు మీకు ఉండొచ్చు. మోడీకి చంద్రబాబు అవసరం, చంద్రబాబుకి గోదావరి అవసరం. మరి చంద్రబాబు అవసరం ఎవరికి ఉంది? మీ అవసరం చంద్రబాబుకు ఉందా? ఉండబట్టే మీరు అట్లా బిహేవ్ చేస్తారా? చర్చిస్తా అంటున్నారు. ఏం చర్చిస్తారు? 2 రాష్ట్రాలు కూర్చొని చర్చించేదే అది అంత ఈజీయా? కాదని తెలుసు. అయినప్పటికీ కిషన్ రెడ్డికి కేటీఆర్ టోటరాట. మీకెవరు మరి? చంద్రబాబా? అతి తెలివిగా హరీష్ రావు డైలాగ్స్ చెబుతుండు. సచ్చిన బారాసా బతకాలంటే గోదావరి సంజీవనట. వాళ్ళకి లేని ఐడియా ఇస్తండి. ఈయన సచ్చిన బీఆర్ఎస్ బతకాలంటే గోదావరి సంజీవని. అందుకే వాళ్ళు అది పట్టుకుని వాళ్ళు గ్యారంటీగా వాళ్ళకి సంజీవని మీరే ఇస్తున్నారు, అవకాశం మీరు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన మోడీ పైన కఠినంగా ఉండకుండా, ఘాటుగా ఉండకుండా, వ్యాఖ్యలు చేయకుండా మీరు అనేక అనుమానాలకు తావిస్తూ మళ్ళీ నిన్న ఢిల్లీలో చిట్చాట్లో నేను వివాదాలు కోరుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారితో ఏపీతోని అని చెప్పారు. క్లియర్గా చెప్పారు. మీ వ్యూహం ఏందనేది, మీ మనసులో ఉన్న మనోభావం అనేది చంద్రబాబు నాయుడు గారితో గొడవ పెట్టుకోదలుచుకోలే అనేది చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? తెలంగాణకి న్యాయమా అన్యాయం పక్కన పెడితే నేనైతే ఆయనకి గొడవ పెట్టుకోదలుచుకోలే అన్నాక ఇక ఆటోమేటిక్గా సంజీవిని మీరు బీఆర్ఎస్కి ఇచ్చినట్టు. కాకపోతే ఏమి ఇచ్చినట్టు? మీరు అదే స్థాయిలో బీఆర్ఎస్ ఎట్లయితే రాజకీయం చేస్తుంది మీరు కూడా అలా చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా తెస్తారు ఫిజిబిలిటీ రిపోర్టు, ఆయన ఎట్టిస్తారు, ఎట్లా చూస్తాం మీ అంతు, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు అంటే ఏంది, కన్నెర చేస్తాం అని చెప్పాలి. చెప్పుంటే పోయేది. లేదు నేను ఆయనతో గొడవ పెట్టుకొని నా గురువు గారు అని చెప్తుంటే. స్థానిక ఎన్నికలు మళ్ళీ మొదటికి వచ్చినాయట. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ఇప్పట్లో ఎన్నికలు ఉండవని సంకేతాలు. పీసీసీ సర్వే ఆధారంగా సర్కారు ముందుకు. క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసిన అధికార పార్టీ పైచేయి సాధించడమే లక్ష్యంగా రాజకీయ ఎత్తుగాళ్లు. ఈ క్రమంలోనే ఎన్నికలకు మంత్రులు ప్రకటనలు. గ్రామ పంచాయతీలో బీసీ రిజర్వేషన్ల అంశమే కీలకం. తాజాగా కుండ బాధ్యతలు కొట్టిన పీసీసీ చీఫ్. ఇది స్థానిక ఎన్నికలు మళ్ళీ మొదటికి వచ్చినాయట. అంటే మొదటగా రావడానికి ప్రధాన కారణం మహేష్ కుమార్ గౌడ్ బయటికి చెబుతున్న మట్టికి హైకోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు ఉంది. అది వచ్చాకనే బీసీ రిజర్వేషన్ అమలు చేసే పోతాడు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? బీసీ రిజర్వేషన్లు అనేది ఇప్పట్లో కాదు కాబట్టి మనం ఏం చేద్దామంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇద్దాం, ఎన్నికలకు పోదామని అన్ని ఏర్పాటు చేసిండు. దాంట్లో భాగం ఆ ఏర్పాట్లో భాగంగా రైతు భరోసా 1 వీక్లోనే అందరు రైతులకి రైతు భరోసా ఇవ్వడం అనేది పెట్టుకుంటూ 9 రోజుల్లో. ఇవన్నీ పెట్టుకున్నాక వాళ్ళకి ఏదో సర్వే రిపోర్ట్ వచ్చిందండి. ఏంది ఎట్లుంది మనం రైతు భరోసా వేసిన తర్వాత పల్స్ ఎట్లుందంటే పల్స్లో చేంజ్ లేదట. రైతు భరోసా ఎట్ ఏ టైం అందరికి వేస్తే ఏమైనా మార్పు వస్తుంది, వేవ్ వద్దు అనుకున్నారు. ఆ మార్పు లేదు కాబట్టి లేదు ఇక రిజర్వేషన్లు చూపించి మనం వాయిదా వేద్దాం,
ఇప్పుడు పోతే మనం భంగపాటు గురవుతామని ఇదట అసలు కారణం. స్థానిక సంస్థలో ఎన్నికలు నిర్వహించాలని ఎంతైతే పట్టుదలతో స్పీడ్తో పోయారో అదే స్పీడ్తో బ్రేక్లు వేశారు. అనివార్యమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అలా వ్యతిరేకతను మూటగట్టుకుంది కాబట్టి ఆ వ్యతిరేకత బయటపడిద్ది ఎన్నికలు జరిగితే. కాబట్టి ఎన్నికలను వాయిదా వేయాలి. వాయిదా వేయడానికి కారణం ఏంటంటే బీసీ రిజర్వేషన్లు. మరి అదే బీసీ రిజర్వేషన్లు కోర్టులో ఉందని తెలుసు, అది ఇప్పుడు తేలదని తెలుసు. తెలిసాక మళ్ళీ మీరు పార్టీ పరంగా పెడదాం, ఎన్నికలు మనం నిర్వహించితే కోర్టు ఇచ్చిందాకంటే లేట్ అయిద్దని ఎట్లా ప్రకటించారు? దానికి అనుగుణంగా ఎట్లా మీరు ఎలక్షన్ కమిషన్ అధికారులను కూర్చోబెట్టుకొని, ఎన్నికల అధికారులను కూర్చోబెట్టుకొని మీటింగ్ ఎట్లా పెట్టిండు రేవంత్ రెడ్డి గారు? పార్టీ క్యాడర్కి ఎట్లా సందేశం ఇచ్చారు? రైతు భరోసా వేస్తేనే ఎన్నికలకు రెడీగా ఉండమని. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవాళ పోవడానికి కారణం కేవలం సర్వేలో వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వచ్చిందట అని చెప్పి ఒక వార్తని రాశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులే ఉన్నట్టుంది. ఆంధ్రప్రభ ముగ్గురు మిత్రుల ముప్పెట కుట్రాట బనకచర్ల వెనక అసలు కథ ఇది. ముగ్గురు మిత్రులు అంటే నరేంద్ర మోడీ ఒక మిత్రుడు, చంద్రబాబు నాయుడు గారు ఒక మిత్రుడు, వాళ్ళిద్దరికి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు. ముప్పెట కుట్ర చేస్తుండట. ఆ ముప్పెట కుట్ర ఏంటంటే తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. కావేరీ జలాలను ఏపీ నుంచి తీసిపోయి కావేరీ నదిలోకి పంపించి అక్కడ వాళ్ళకి జలాలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని మోడీ. చంద్రబాబు నాయుడు గారు ఏంది, రేవంత్ రెడ్డి నా శిష్యుడే ముఖ్యమంత్రిగా ఉండగాట్టి గోదావరి నుంచి 200 టీఎంసీలు అంటే తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ లేకుండా 200 టీఎంసీలు బనకచర్ల అనే ప్రాజెక్టు ద్వారా వాడుకొని దాన్ని మోడీకి కొంత గిఫ్ట్ ఇచ్చి నేను కొన్ని ప్రజలకు వాడుకొని మన ఇద్దరం రేవంత్ రెడ్డి మన శిష్యుడే కాబట్టి మా స్కూల్లోనే చదువుకోండు, మీ కాలేజీలో కూడా చదువుకోండు, ఆయన మన విద్యార్థి కాబట్టి మనం వాడుకుందామని చెప్పి ఈ ముగ్గురు మిత్రులు కాదు, ఇద్దరేమో గురువులు, ఒక ఆయన శిష్యుడు ముప్పెట కుట్ర చేయబోతున్నారు అని చెప్పి. కేంద్రంలో బీజేపీ సర్కారు ఉండాలంటే చంద్రబాబు మద్దతు అవసరం. చంద్రబాబు ఏపీలో మళ్ళీ గెలవాలంటే బనకచర్ల కట్టాలి. బనకచర్ల పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు. ఇక మీరు డిసైడ్ చేశాక ఏం చర్చలు ఉంటాయి? బనకచర్ల పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు అన్నారు. కేంద్రంలో మోడీ ఉండాలంటే చంద్రబాబు ఉండాలన్నారు. చంద్రబాబు మళ్ళీ గెలవాలంటే గోదావరి జలాలు కావాలని. ఈ రెండు కావాలంటే మీరు వాళ్ళకి సహకరించాలి. సహకరిస్తున్నట్టే ఉంది అన్నట్టుగా వార్త. ఇది తెలంగాణకి అన్యాయం చేస్తూ కావేరీ కోసం బనకచర్ల డ్రామా అని చెప్పి ఒక వార్త. తెలంగాణకి తీరని ద్రోహం, గోదావరి జలాల తరలింపునకు రాజకీయ క్రీడ, మూకుమ్మడి రాజకీయాల్లో మన హక్కులకు కత్తి. ఢిల్లీలో మన హక్కులపై కత్తి, ఢిల్లీలో వ్యూహాలు, చిట్చాట్లలో వల్లింపులు, కొట్లాడాల్సిన వేళ దేబరింపులు, సంధి మాటలు. సీఎం రేవంత్ పూటకో మాట చెబుతున్నాడు. మొన్న కానే కాదనడు, నిన్న ఇచ్చెంపెల్లి అనడు, నేడు బనకచర్లకు జై అంటున్నాడు. రేవంత్ వాదన తెలంగాణపై ఎవరికి ప్రేమ ఎంతుందో అని చెప్పి అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ చెబుతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ అయిండు. ఇక దీంట్లో చర్చలు ఉండవు, చర్చలతో అయ్యేది ఉండదు, పోయేది ఉండదు అనేది ఇది. కావేరీ కోసం బనకచర్ల డ్రామా, గారడి చేస్తుండ్రు, గడబిడి చేస్తుండ్రు, తొండికి దిగుతుండ్రు, మొండికి పోతుండ్రు. బేమాను నాయకులు, బేతాళ మాంత్రికులు తెలంగాణ నాగం చేసేందుకు మనోళ్లతో మనకంట్లోనే పొడిచేలా జాతీయ పార్టీలు ఆడే రాజకీయ క్రీడ ఎలా ఉంటుందనేది ఉద్యమ నేతగా కేసీఆర్ దశాబ్దన్నర కిందట పాట రూపంలో చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎన్డీఎస్ఏ నివేదిక ముందే మేడిగడ్డపై కుట్రలు, 6 నెలల కిందే అవసరం లేదన్న ఎన్డబ్ల్యూడిఏ, ఇచ్చెంపల్లి దగ్గర బరాజు కోసం ఢిల్లీలో మంత్రాలు, మేడిగడ్డ రిపేర్పై ముందుకు పోవద్దన్న నిర్ణయం, బీఆర్ఎస్ పోరు, నమస్తే కథనాలతో వెనకడుగు, బాబును రంగంలోకి దింపి కావేరీ లింకుకు ప్రాణం, తెలంగాణకు అన్యాయంపై మళ్ళీ బీఆర్ఎస్ యుద్ధం, ప్రజల దృష్టి మళ్లించేందుకు తెరపైకి అఖిలపక్షం. ఇది కావేరీ కోసమే బనకచర్ల డ్రామాట. కావేరీ నదీ జలాలని తీసుకోవడానికి ఏపీలో బనకచర్ల బతకడానికి తెలంగాణకు అన్యాయం. ఇది ముగ్గురు మిత్రులకు సంబంధించి. చర్చలపై భేషజాలు ఉండవు. కేసీఆర్ ఏం భేషజాలు లేవంటే మీరు కూడా అదే అంటారు. మీరు ఇంకో అడుగు ముందుకేసి నేను వివాదాలే కోరుకోను, చంద్రబాబు నాయుడు గారితో నాకు అవసరం లేదు, నాకెందుకు గొడవ అన్నట్టు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.